ఆయన చెప్పినట్టు బ్రతకలేదో, ఆయన మాటను అంగీకరించి కూడా మరలా లోకంలో మనం బ్రతుకుతున్నామో, మన జీవితానికి కొన్ని శ్రమలు ఆయనే పెడతాడు. అనేక సందర్భంలో మనకు లేఖనాలే ఉన్నాయి. యెహోవా ఇశ్రాయేలీయులని బాధ పెట్టాడు. యెహోవా ఇశ్రాయేలీయులను బాధ పెట్టాడు. ఇక్కడ పెట్టింది దేవుడే. మరి ఏ పరిస్థితులు కాదు, ఏ ఇంటి పక్కన వారు కాదు, పక్కనున్న గోత్రాల వారు కాదు, పక్కనున్న బబులోని వారు కాదు, సాక్షాత్తు దేవుడే ఇశ్రాయేలీయులను బాధ పెట్టాడు. క్రైస్తవులు మనం పడుతున్న మన జీవితాలని ఇశ్రాయేలీలకి సాదృశ్యంగా ఉన్న మన బ్రతుకులు ఈరోజు అనేక సందర్భాల్లో బాధలలో వెళ్తున్నాయని అంటే బాగా ఆలకించండి. మనము చేసిన పొరపాటే, మనం చేసిన తప్పే. ఆ తప్పేంటి? దావీదు గారు చేశారు, జనాలను లెక్క పెట్టాడు. ఈరోజు మనము జలాల్ని కాదు కానీ మనలో ఉన్నటువంటి డబ్బును చూసి దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బట్టి దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు.